హైదరాబాద్లోని ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి మాదిరిగా ఉత్తర తెలంగాణలో రేకుర్తి కంటి ఆసుపత్రి ప్రాధాన్యం సంతరించుకుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రేకుర్తి కంటి ఆసుపత్రిలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బొమ్మ వెంకన్న పేరిట ఏర్పాటు చేసిన నూతన బ్లాక్ ను మంత్రి ప్రారంభించారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన ధర్మపురిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు కన్నుల పండగగా ప్రారంభమయ్యాయి. వేడుకలో భాగంగా సాయంత్రం పుట్ట బంగారం కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహించారు. ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో జరుగుతున్న స్వామివారి బ్రహ్మోత్సవాల్లో అంతర్భాగంగా ఈరోజు సాయంత్రం జరుగు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవానికి జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ దంపతులు ముత్యాల తలంబ్రాలు పట్టు వస్త్రాలను సమర్పించారు. సనాతన ధర్మమే లక్ష్యంగా ప్రజా సమస్యలపై పోరాడుతూ జనసేన పార్టీని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బలోపేతం చేస్తామని ఆ పార్టీ సభ్యత్వ నమోదు కోఆర్డినేటర్ బేతి మహేంద్రారెడ్డి తెలిపారు. కరీంనగర్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సభ్యత్వ నమోదు చేపట్టి ప్రధాన రాజకీయ పార్టీలకు ధీటుగా జనసేన పార్టీని ప్రజలోకి తీసుకెళ్తామని చెప్పారు. ప్రశాంత వాతావరణంలో ఒకరికొకరు తోడుగా కలిసి సీనియర్ సిటిజన్లు ముచ్చటించుకోవడం చాలా సంతోషకరమని నగర డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. కరీంనగర్ నగరంలోని 42వ డివిజన్ భగత్ నగర్ డే కేర్ సెంటర్లో ప్రణామ్ సీనియర్ సిటిజన్లు క్రీడల బహుమతులు ప్రధాన కార్యక్రమానికి శుక్రవారం రోజు డిప్యూటీ మేయర్ సునీల్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.